హాయ్ హలో నమస్తే నేను మీ బెజవాడ అమ్మాయిని. ఈరోజు మష్రూమ్ పకోడీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఆల్రెడీ మన వీడియోలో వచ్చేసి బ్రెడ్ పకోడీ అండ్ అలాగే మిల్ మేకర్ పకోడీ చూసాం కదా. ఈరోజు కొత్తగా మష్రూమ్తో పకోడీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్గా మష్రూమ్ని ఎలా క్లీన్ చేయాలో చెప్తాను. ఇక్కడ నేను 200 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నానండి. మష్రూమ్స్ అన్నీ కూడా ఒక వాటర్లో వేసి మష్రూమ్ని ఇలా అడుగు నుంచి ఇలా పైకి ఇలా అంటుంటే పైన ఒక పొరలా లేయర్లా వస్తుంది కదా, ఆ లేయర్ మొత్తాన్ని తీసేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తీస్తూ ఉంటే చాలా నీట్గా మష్రూమ్స్ అనేవి క్లీన్ అయిపోతాయి. ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇలా తీసిన తర్వాత మనం చిన్నవి అయితే 4 పీసెస్గా కట్ చేసుకోండి. మష్రూమ్ పెద్దగా ఉంటే కనుక 6 పీసెస్ కింద కట్ చేసుకొని ఇలా అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు అండ్ అలాగే గరం మసాలా వేసి ఒకసారి కలిపి అందులో ఈ మష్రూమ్స్ అన్నీ కూడా వేసి దానికి ఈ మసాలా అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకొని అందులో 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపిండి కూడా వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. లేదంటే కొంచెం వాటర్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు లైట్గా. నాకైతే వాటర్ సరిపోయినాయి, అందుకే నేను వాటర్ అనేది యాడ్ చేయలేదు. సో ఆయిల్ పెట్టి కొంచెం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటిగా మష్రూమ్స్ ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మష్రూమ్స్ అన్నీ వేసేసిన తర్వాత బౌల్లో అడుగున కొంచెం మిగిలిపోతుంది కదా, అందులో నేను మిర్చి అండ్ అలాగే కాజు, కరివేపాకు వేసి కలుపుకొని అవి కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని ఈ పకోడీలో యాడ్ చేస్తున్నాను. ఫైనల్లీ ఆనియన్ అలా చల్లి లెమన్ కూడా పిండుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.